ఇక్కడ వచ్చిన నా అన్న, నా తమ్ముడు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. నేను ఎందుకు ముఖ్యంగా మాట్లాడుతున్నానంటే కారణం ఒకటే, అప్పుడు పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి ఒక చాలా తేడా ఉంది. అది మీకు తెలుసు, కళ్ళ చూస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు మనం ఎంత నలిగిపోతున్నామో మీరే చూశారు. అదే ఆమంత్ గారు ఉంటే ఇప్పుడు మత్తిగారులో కరగన ఆ సాగుగారు మనం ఇబ్బంది పడుకుంటున్నాం. ఆయన పక్క మద్రాసు నుంచి సాగుగారు నింపి స్వతంత్ర నమ్ముకోండి అమ్మ మీరే పేరు పేరుగా కాలంగా చెప్పేవాడు. అది కాకుండా మన ఎమ్మెల్యే ఉన్నాడు చూసావా, ఎంత చేతగాడు అంటే కనీసం ఈదికి కనీసం బల్బు కూడా లేదు. నీకు తెలుసు బల్బు లేని కారణం వల్ల కొట్లు ఎన్నో పగలు కొట్టేసి దొంగతనం జరిగేది. అది కాకుండా ఈ మధ్యలో చిన్న విషయం, పాక కాలిపోయింది. పాక కాలిపోతే ఆయన దగ్గర వెళ్తే ఏమన్నాడంటే, సార్ పాక కాలిపోయింది వాళ్ళకి ఇల్లు ఇవ్వండి ఏదో కట్టుకోండి అంటే 1000 రూపాయలు ఒక బియ్యం కార్డు ఇచ్చాడు. 1000 రూపాయలు జాగ్రత్త వస్తుందమ్మా చెప్పండి మీరు. అలా నేను ఓట్లు వేస్తాం మనం. అదే మన ఆమంత్ గారు ఈ ఊర్లో ఫస్ట్ గెలవగానే ఏ సమస్య నాకు చెప్పండి అమ్మా సార్, మాకు వాటర్ లేదు సార్, వ్యాధికల్లానికి రోడ్లు లేవు సార్, చాలా ఇక్కడ నుంచి చాలా దూరం అయిపోతుంది ఐదు మొత్తం మనకి యాడ్ లేదు సార్ అంటే మీటింగ్ పెట్టి తుఫాన్ పిలిచినని మన గ్రామంలో అందరూ పెద్ద లేదు పెద్ద పెడితే సార్ అప్పుడెప్పటికే నెల రోజులకి రోడ్లు వేపించాడు. నీళ్లు కూడా ఎక్కడి నుంచో పైప్ లైన్ కూడా లాగించాడు. అలాంటి వాడికి వెళ్ళిపోతామా? కనీసం ఈది బాబు బోర్డుకి వెళ్తామా? ఇలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారే, చాలా మంది ఉన్నారు, 40 మంది ఉన్నారు, పేరు చెప్పలేదు అనవసరం వాళ్ళ గురించి. సార్ అన్న ఇది పని అంటే ఎలక్షన్ ముందు సాయం చేస్తే అది ఎలక్షన్ పోల్గా చేశాడు. అది 15 అడుగులు రోడ్డు తీసిరోడు. ఆ ఘనత ఎవరిదంటే అయింది. అదే ఆయన గెలిచి ఉంటే అప్పుడు ఐస్ పెట్టి చూసా ఉంది పక్కనే గంట 100 రూపాయలు వచ్చింది మనకి. అయితే ఐస్ కట్టే మనం 350 రూపాయలు కొట్టున్నాం సాధ్యత. ఈ డబ్బు ఎవరు ఎవరు తీసుకుంటారు చెప్పండి? రోడ్ చేస్తామా? మనం ఎన్ని చెప్పినా కానీ మనం కళ్ళారు చూసాం. మనం ఇలా కళ్ళారు చూసా మనం ఓటు వేయాల్సిందే. అసలు ఆమంత్ గారిని గెలిపించుకున్నాం. మళ్ళీ మనం ఏ సమస్యలు ఉన్నాయో మన నీళ్ళు కానీ ఐస్ పెట్టి కానీ మన దగ్గర గడుచుకున్నాం. అది మాత్రం మర్చిపోకండి అమ్మా, అర్థం పూర్తిగా అండి ఓటు.